ఫ్రెండ్స్, ఇవాళ మనం పెంబా తాతాతని జుకున్ సాంతేత్ నేను మిమ్మల్ని ఏమనలేదు, అస్సలు టెన్షన్ పడమాకండి. అది మూవీ నేము సేమ్ అదే. ఇండోనేషియన్ దెయ్యం మూవీ చెయ్యట్లే అంటే కామెంట్స్ లో అంతా ఇండోనేషియన్ దెయ్యాలా బిహేవ్ చేస్తున్నారు. అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఇది కూడా నిజంగానే జరిగిందంట వాళ్ళ ఊళ్ళో. మిగతా వాటివన్నీ నమ్మేదో లేదు తెలియదు, కానీ ఇది మాత్రం మేము మూసుకొని నమ్మాల్సిందే అన్నట్టు చూపిస్తాడు. ఎందుకు ఇది నిజంగా జరిగింది అంటే దెయ్యం వచ్చిందో లేదు తెలియదు, కానీ 1998 లో ఇండోనేషియాలో చాలా గొడవలు, తిరుగుబాట్లు ఇలాంటివి వాళ్ళ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా జనాలు చాలా హెవీగా ప్రొటెస్ట్లు చేశారనమాట. ఇదైతే నిజంగా జరిగింది కదా. అది జరిగినప్పుడు జనాలు చాలా ఎక్కువ మంది చచ్చిపోయారు అక్కడ. అంటే వాళ్ళు అసలు ఎందుకు చచ్చిపోయారు, ఎవరు చంపేశారు ఏం తెలీదు. దొంగతనాలు, దొంగలు, అత్యాచారాలు ఇట్లాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి. ఆ టైంలో అయిన ఎన్నో కేసులు ఇప్పుడు దాకా కూడా సాల్వ్ అవ్వలేని ఉన్నాయి. యాక్చువల్లీ ఏమైందంటే అంటే వీళ్ళు ఏమైందని చెప్తున్నారంటే ఆ ప్రొటెస్ట్లు అవి అవుతున్నప్పుడు ఈ చేతబడులు చేసే బ్యాచ్లు ఉన్నారు కదా, వీళ్ళు తెగ అడ్వాంటేజ్ తీసుకున్నారంట. చేతబడి చేయాలంటే చాలా బాడీలు చాలా ఎక్కువ అవసరం వచ్చిందంట శవాలు. దాంతోపాటు ఫ్రెష్ గా ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకు కూడా ఇదే మంచి అవకాశం అన్నట్టు అందరూ ఎగబడి తెగబడిపోయారంట. కనిపించిన వాళ్ళు కనిపించినట్టు చంపేస్తా వాళ్ళ సామాన్లకు కలిపేసుకుంటా ఉన్నారు. అంటే చేతబడికి అవి సామాన్లు కావాలి కదా. ఓకే, పప్పు, ఉప్పు, పసుపు, కుంకుమ, కోడి, బీడి ఇట్లాంటివి ఉంటే సరిపోతాయి. బట్ ఇవి యూజ్ చేస్తే ఇంకా బాగా నేర్చుకోవచ్చు కదా. అందుకే ఓకే స్టార్ట్ అవగానే ఇద్దరు మనుషులను చూపిస్తారు. ఇండోనేషియాలో మెయిన్లీ వీళ్ళ సిటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు వీటన్నిటిని అరిగట్టడం అవన్నీ కాదు, కానీ వీటికి సంబంధించి న్యూస్ తయారు చేసి పోస్టులు వేస్తా ఉంటది. ఇది ఎప్పుడు 1980s ఆ టైం అన్నాను కదా. న్యూస్ పేపర్స్ లో వేయడం, ఈ విషయాలన్నీ అందరికి చెప్పడం, ఇలాంటి పనులు చేస్తా ఉంటారు అనమాట. ఇలా చెక్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఒకటి తెలిసింది, ఇది మొత్తం చేస్తుంది రిజ్వానే అని చెప్పి తెలిసిందంట. ఈ విషయం ఊళ్ళో అందరికి చెప్పాలనుకుంటారు, అందుకే పాంప్లెట్లు కూడా చేస్తా ఉంటారు. ఇప్పుడు రేడియోలో ఏం చెప్తారంటే సిటీ మొత్తం క్లోజ్ చేసేసారంట. ఎందుకు అంటే పెద్ద పెద్ద దోపిడీలు, దొంగతనాలు అవేం పెద్దగా అవ్వట్లేదు, ఏదో అక్కడక్కడ అవుతున్నాయి అంతే. అలాంటివి ట్రై చేద్దామని వస్తే జనాలంతా తదిమేస్తున్నారు. కానీ ఈ చేతబడుల బ్యాచ్ గోల్ ఎక్కువైపోయింది. అసలు బయట ఎక్కడన్నా మీరు చూసుంటే ప్రొటెస్ట్లు ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు గోండాలు, పిల్ల బ్యాచ్ వాళ్ళు, రౌడీలు వీళ్ళు షాపుల మీద, ఊళ్ళ మీద పడిపోయి అన్ని కొట్టేసి పోతుంటది. కానీ ఇండోనేషియా చూడండి ఏమవుతుందో, దొంగలందరూ లైట్ తీసుకున్నారంటే ఆ పల్లెలే అని చెప్పి. బట్ చేతబడి బెచ్చోళ్ళు చెలవేయకపోతున్నారు. ఇదే బెస్ట్ టైము, మన ప్రాక్టీస్లన్నీ ఇప్పుడే జనాలందరి మీద చేసేసామంటే మొత్తం ఆ కేసులన్నీ కొట్టుకుపోతాయని తెగబడ్డారు. ఎంతైనా ఇండోనేషియా అంటే ఇండోనేషియానే అండ్ ఇంకో పక్క ఇదంతా నిజంగా అయిందంట. వీళ్ళైతే ఇప్పుడు న్యూస్ ఎలా స్ప్రెడ్ చేయాలి, మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు కదా సిటీ అని భయపడుతూ ఉంటే అప్పుడే వీళ్ళకి అసలు ఆ ఛాన్స్ కూడా ఏ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఒక్కసారిగా కరెంటు పోయింది. మన దేశాల్లో కరెంటు పోయిందంటే ఒక గంట, అరగంటలో వచ్చింది అనుకుంటాం, సైలెంట్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఇండోనేషియాలో కరెంటు పోయిందంటే డైరెక్ట్ గా దెయ్యం వచ్చేసింది అంటారు. అక్కడ కరెంటు ప్రాబ్లమ్స్ ఉండవా అని కాదు, తెగ ఉంటాయి, ఎక్కడికంటే ఎక్కువ ఉంటాయి. బట్ అవన్నీ దెయ్యాల మీద నెట్టేస్తే ఏ గోళ ఉండదు కదా. ఇప్పుడైతే కరెంటు పోయింది, ఓ దెయ్యం వచ్చిందండి, అది వచ్చి వీళ్ళ పేకలు కోసేసి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు కట్ చేస్తే అనీషా అని చెప్పి ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అనీషా అమ్మాయికి ఎందుకో మెలుగు వస్తే లేచింది. మెలుగు వచ్చి లేచినప్పటి నుంచి ఏవో సౌండ్స్ అనిపిస్తూ ఉన్నాయి. బయట నుంచి ఎవరో గోల్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తా ఉంటది. ఎవడో ఈ టైంలో అని చెప్పి తలుపు ఓపెన్ చేయగానే తలుపు బయట ఏదో ఒక దెయ్యం దారి తప్పిపోయినట్టు ఉంది. ఒంటరి దెయ్యం అలా బయట నుంచి ఎదురు చూస్తుంది, ఎవరు నొత్తగా భయపెడదాం బూ అని చెప్పి. మనీషా వెంటనే ఆ తలుపు క్లోజ్ చేసేసి కింద చూస్తూ పొద్దున్నే దెయ్యం మోహన్ చూసాను, ఇవాళ ఏమైద్దో నాకు అసలు నా మానాన్ని నేను పడుకోకుండా అనవసరంగా లేసాయని చెప్పి తెగ ఫీల్ అవుతా ఉంటది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అలా చేయి పెట్టి పట్టుకోగానే మళ్ళీ భయపడిపోద్ది. భయపడిపోయి దగ్గరగానే ఏమైంది మే, ఆ తలుపు మీద పడిపోయి అంత తీక్షణంగా అంత డీప్ గా ఆలోచిస్తున్నాయింది, అదేదో నీ ప్లేస్ లో కూర్చొని ఆలోచించుకోవచ్చు కదా అంటే ఏం చెప్పదాము, ఇవన్నీ మీకు ఏం చెప్పినా అర్థం కాదులే అని చెప్పి వచ్చేసిద్ది. నెక్స్ట్ డే అనీషా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్కూల్ కు పోతా ఉంటారు. ఈ ప్లేస్ మొత్తం విలేజ్ అంతా ఆల్మోస్ట్ స్కూలే ఉంటది. అంటే స్కూల్ వాళ్ళ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. ఓ విలేజ్ అందులో స్కూల్ కి వెళ్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ అలిగిద్ది, అనీషా పొద్దున్నే తలుపు దగ్గర ఎందుకు అట్ట నుంచున్నావు అంటే చెప్పిద్ది, నేను పొద్దున్నే డీమన్ చూసానంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఏదో మీ డాడీని చూసావన్నట్టు అట్ట చెప్తున్నావింది. అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పలేదు కదా అంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అలా వచ్చి ఆ మాట వినేసి ఉంటారు, నువ్వు డీమన్ చూసావా, అది కూడా బయట చూసావా, నేను నైట్ అంతా మేమిద్దరం దొంగ కోళ్ళు ఎత్తకపోయేలాగా చుట్టుపక్కలే తెగ దిగుతా ఉన్నామే, మాకెక్కడ తగలలేదా డీమన్, నీకెక్కడి నుంచి కనిపించింది అని చెప్తుంటే వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్తూ ఉంటారు. అక్కడే మనం ఉస్తాద్ రిజ్వాన్ అని చెప్పి ఒక అతను చూస్తాం. ఇతను ఈ స్కూల్లో ప్రిన్సిపల్ అనమాట. దీని తర్వాత స్కూల్ టీచర్ ఇంకొక అతను అలా వచ్చి స్కూల్ కి సంబంధించినవి అలా కొన్ని న్యూస్లు అలా బోర్డు మీద అంటిస్తూ ఉంటారు కదా, అంటిస్తారు. వీళ్ళిద్దరు ఇప్పుడు వచ్చి అలా చూసి టీచర్ ఎప్పుడు ఇలా న్యూస్లు అంటించేది ఇంకో టీచర్ అలా అతను ఉండాలి కదా, అతను కాకుండా వాళ్ళు ఎందుకు మీరు అతికిస్తున్నారంటే ఆ టీచర్ అలాగాగి ఎప్పుడన్నా అసలు అతికించింది ఏంది, న్యూస్ ఏంది, ఆ న్యూస్ పేపర్ క్లిప్ లేదని ఏదన్నా చదివారు ఉంటారు మీ జీవితంలో. ఏం అతికిస్తున్నారు అది కాకుండా ఎవరు అతికిస్తున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అసలు ఏం మ్యాటర్ ఎప్పుడన్నా చదివారు అసలు పగదాపకుండా అని చెప్పి వచ్చేస్తాడు. ఆ ఎప్పుడు అతికించే అతను ఎవరో కాదు, సినిమా స్టార్టింగ్ లో దయ్యం చేత పేక కోయించుకొని చచ్చిపోయాడు. దయ్యం లైట్ లాపేసి వచ్చిల్లా, ఆ కోయించిన అతను ఇంకో టీచర్, అతను ఇప్పుడు రాలేదు అంటే చచ్చిపోయాడు కదా. అయితే స్కూల్లో టీచర్స్ కి ఆల్రెడీ అంటే ఇతనికి తెలుసు వాళ్ళు పేక కోయించుకొని చచ్చిపోయారని చెప్పి, బట్ పిల్లలు ఎవరికి చెప్పరు. అదేం చెప్పే న్యూస్ కాదు కదా. ఒకవేళ చెప్పినా వీళ్ళేమో సైలెంట్ గా ఉంటారా, ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు దాకా చెప్పలేదు. చెప్పకపోతేనే ఎప్పుడు అతికించే అతను ఇప్పుడు అతికిలేదంటే ఏదో అయిందని చెప్పి ఇంకా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే రకం. చిన్నప్పుడు ఎన్నో చేసాం. ఇంకా ఇలా వాళ్ళు చచ్చిపోయారు అని తెలిస్తే ప్రిన్సిపల్ కావాలని పేక్ కోసేసారని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేయదు.
అందరూ స్టూడెంట్స్ అలా క్లాస్ లోపలికి వెళ్ళి చదువుకుంటా ఉంటే అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంది, స్టూడెంట్స్ అంతా వాళ్ళ హాస్టల్ రూమ్స్ కి వెంటనే ఇప్పుడు ఉన్న ఫలంగా వెళ్ళిపోండి అని చెప్పి అంటారు. ఊళ్ళో సిచ్యువేషన్స్ బాగాలేవని తెలియగానే టీచర్ వల్ల ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చాక బయట పంపించామని, సో పిల్లలందరినీ బయట పంపించి ఆ తర్వాత వెళ్దాం. అదేం లేదు, లగో స్టూడెంట్స్ కంటే ముందే టీచర్ భయపడి బయటికి పారిపోద్ది. ఇంకో పక్క అనీషాని చూస్తే తనకి కడుపులో నొప్పి వస్తూ ఉందంట. డేట్ అవ్వడం వల్ల పాప నొప్పి ఫీల్ అవుతూ ఉంది. అప్పుడే టీచర్ వచ్చి ప్రిన్సిపాల్ తో మనం ఇంకా సేఫ్టీ ఇదంతా బాగా పెంచాలి, స్కూల్ చుట్టూ సేఫ్టీ ఎక్కువ చేయాలి, బయట సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మీకు అర్థం కావట్లేదు, ఎందుకని ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి తెగ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకో టీచర్ ఆవిడ వచ్చి మీరు గొడవ పడమాకండి మాటిమాటికి అని చెప్పి విడగొట్టిద్ది. అతను వెళ్ళిపోతాడు. ఇంకో పక్క వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ చూస్తే వీళ్ళు ఆల్రెడీ క్లాసులకి ఏమి వెళ్ళలేదులేండి, అలా కొండకి సిగరెట్లు తాగుతా ఉన్నారు ఎదవలో. తాగుతూ ఇటు సైడ్ చూస్తే వీళ్ళకి ఏం అర్థం కాదు, అదేంటి స్టూడెంట్స్ అంతా బయటికి వెళ్ళిపోతున్నారు, అనవసరంగా మనం స్కూల్ ఎగ్గొట్టాం, అటెండెన్స్ కూడా వేయించుకోలేదు, ఈ రోజు ఎల్లున్నా బాగుండేది, ఎలాగ అందరిని పంపించేశారు, మనం కూడా ఇక్కడికే వచ్చేసేవాళ్ళం అని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఈడొల్ల పక్కన ఉన్నాడు, ఇవాళ పొద్దున్న అనీషా డీమన్ చూశాననింది, అది నిజమో కాదో ఎల్లోసారి కనుక్కుందామని చెప్పని ఇద్దరు వస్తారు. అనీషా దగ్గరికి వెళ్ళి అనీషా పొద్దున్నే నువ్వు దయ్యాన్ని చూసావని చెప్పి ఇన్ఫర్మేషన్ తెగ వస్తుంది, నిజమా కాదా, నిజంగా చూసావులే చెప్పు అనగా అనీషా నిజంగా నేను దయ్యం చూశాను, డీమన్ మామూలు డీమన్ కాదు, కాకపోతే దానికి మొహమాటం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది, అది అసలు దాంట్లో లోపలికి రాకుండా తలుపు కొట్టు మీద లోపలికి రావాలా వద్దని చెప్పి పర్మిషన్ అడిగి మీద వద్దాం అనుకుంది, నేనే అవసరం లేదని చెప్పి తలుపు క్లోజ్ చేసిన మొహం మీద. ఇంకా డీమన్ గురించి విషయాలు అడిగే లోపు ప్రిన్సిపాల్ ఇతను ఇక్కడికి వస్తాడు. వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ సిగరెట్ కంపు కొడుతుంది. తెలిసిందే కదా, సిగరెట్ గుప్పు మన వాసన వస్తుంటది కాలుతుంటే. ఏంటమ్మా సిగరెట్ కాల్చారా పిల్లలు అంటే, ఇదేమో లేదు సార్ సిగరెట్ చిన్నపిల్లలు కాలుస్తారు సార్, ఎప్పుడో చిన్నప్పుడు దూరం నుంచి చూశాను సార్ అంటాడు. అప్పుడే టోపీ తీస్తే టోపీ కింద పెట్టుకున్నాడు అగ్గిపెట్టలో సిగరెట్లు. ప్రిన్సిపల్ అంకుల్ అప్పుడే మీ ఇద్దరు మీ చేతులాగా వినాశనాన్ని నోట్లో పెట్టుకుంటున్నారు, వినాశనాన్ని ఎప్పుడు నోట్లో పెట్టుకోకూడదమ్మా, చాక్లెట్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నోట్లో పెట్టుకోండి, తప్పే లేదు, చాక్లెట్ ఎన్ని ఎక్కువ సార్లు నోట్లో పెట్టుకుంటే అంత మంచిది, సిగరెట్ మాత్రం వెళ్ళిపోండి వెంటనే హాస్టల్ వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. అలా నైట్ అయిపోయి ఉంటది, వీళ్ళిద్దరు తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు మన స్కూల్లో చాలా మంది టీచర్స్ అసలు చూడలేదు, ఎప్పుడు ఆ బ్యానర్ లో పోస్టర్లు అంటించి ఆ టీచర్ని అయితే చూడలేదు, అసలు ఆ న్యూస్ క్లిప్పులు పేపర్ క్లిప్పులు అంటించడానికి ఇంకో టీచర్ రావాల్సిన పనే వచ్చింది, అంత అద్భుతమైన డిస్కషన్ పెడతారు వీళ్ళు. ఈడైతే ఇప్పుడు స్కూల్లో ఏదో జరుగుతుంది, టీచర్స్ అంతా వింతగా బిహేవ్ చేస్తున్నారు, నేను ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ జోపాలో ఎక్కువ కాల్ చేస్తా ఉంటాడు. ఈ పక్కన ఉన్నాడేమో ఎందుకుగా అంత ఆలోచిస్తున్నావు, ఎలాగో మన సబ్జెక్టులన్నీ మళ్ళీ ఫెయిల్ అవుతాం, ఇంక ఇంటికి పంపించేస్తారు, దాని తర్వాత ఎలాగో బట్టలు కొనిస్తారు, అవి చూసుకుంటా ఉండమే కదా, ఎందుకు ఇప్పుడు నీకు గోలంతా అంటాడు. వీడు లేదు స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే, ప్రిన్సిపాల్ అడుగుతా అని చెప్పి వెళ్తాడు. ఇటు సైడ్ అనీషా పాపం చూస్తాం, తన పనులేవో చూసుకొని తలుపులు కిటికీలు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతా ఉంటే క్లోజ్ చేస్తుంటుంది. చూస్తే అటు సైడ్ నుంచి పొద్దునే కనిపించింది దయ్యం, అది మళ్ళీ కనిపిస్తుంది. అది చూసి భయపడిపోయి బయటికి పారిపోద్ది, బయటికి కూడా వచ్చింది. ఇంకా చూసుకుంటే రోడ్ల మీద పరిగెత్తింది, ఎటు పోతే అటు వస్తుంది, ఈ దెయ్యం యాడికి పోతే ఆడికి వస్తుంది అని వెళ్ళిపోయి ఒక చోట దాక్కుంటది. అప్పుడే ఎవరో ఒక అతను స్కూల్ పక్కనే ఏదో ఒక పొడుం ప్యాకెట్ దాచి పెడతా ఉంటాడు. పొడుం ప్యాకెట్ అంటే ఇప్పుడు ఇండోనేషియాలో పొడుం ప్యాకెట్లు ఎందుకు వాడతారు అనుకుంటున్నారు, టీ పొడి కాఫీ పొడి కాదు, చేతపడి పొడి. ఇండోనేషియాకి వెళ్తే ఏ షాపులో దొరుకుతాయి మీకు ఆ పొడుం, ఏమైనా చేతపడి చేసుకోవాలి పొడుం అంటే పొడుం ఎత్తారు, దాంతో మంచిగా పోయి చేసుకోవచ్చు. సో అతను వచ్చి ఆ పొడుం అక్కడ పెడతాడు. అతను ఎవరో తెలియట్లే అనీషా బాబుకి. అప్పుడే ఒక టీచర్ సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు చచ్చిపోయిలా, వాళ్ళు చచ్చిపోయిన టీచర్స్ అందరికీ తెలుసు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇతనికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట, వాళ్ళని చూద్దామని వస్తాడు. వాళ్ళ బాడీలు పూడ్చిపెట్టలే, ఇంకా రూమ్ లో ఉంటే వెళ్ళి ఎంత బాధపడతాడో, నాకు చెప్పకుండా చచ్చిపోయేంటో అని చెప్పి. ఇంకో పక్క చూస్తే ఎవడో ఒకడు బ్లాక్ మ్యాజిక్ నల్ల చేతపడి చేస్తున్నాడు అంటే, వాడు ఇప్పుడు బల్లులు నలులు పట్టుకొని మరి ఎంత కూర్చో ఉంటాడు. సో అర్థమైంది కదా మధ్య మధ్యలో ఎవడో చేస్తాడని చెప్పి చేతపడి అని. ఇంకో సైడ్ ఈ ఫ్రెండ్ చూస్తే అసలు బాధ పోట్ల, ఎందుకు చచ్చిపోయావా, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావా, అసలు నువ్వు ఎందుకు చచ్చిపోవాలి నాకు చెప్పాల్సిందే అంటే, రెండు దయ్యాలు సపక్కన లేసి ప్రశాంతంగా సావను కూడా సావనివ్వ మమ్మల్ని, యాసాలు ఎత్తనావు అంటే బతికి నన్ను చంపి పడేసావు, ఇప్పుడేం చచ్చిపోయాక వచ్చి గోల్ చేస్తున్నావు, ఏంది ఇప్పుడు చెప్పకుండా సావకూడదని మేము, నీకు చెప్పకుండా చచ్చిపోయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అని అనగానే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి అని ఫేస్ పెడతాడు. కాసేపు సౌండ్ రావట్లేదు అని చెప్పి కళ్ళు తెరవగానే అక్కడ ఎవ్వరు కనిపిట్లా, భయపడిపోయి వెళ్ళిపోతా ఉంటే సడన్ గా వాళ్ళ ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి, ఏరా ఇందాక అక్కడ కూర్చొని తెగిడ్చావు కదా, నేను లేకుండా వెళ్ళిపోయావు అని చెప్పి, ఇప్పుడే నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏం నాతో పాటు వస్తావా, దా తీసుకుపోతుందా అనగానే కింద పడిపోయి అన్ని ప్లేస్కి వస్తున్నాం కదా అని చెప్పి ఎక్కడ కూడా వస్తానా, ఇదేమైనా న్యాయమా అంటే రెండు దెయ్యాలు వాడి మీద వేడి రక్తాన్ని పోస్తాయి. ఇప్పుడు జులపాలోడ ప్రిన్సిపాల్ ని కలవడానికి పోతూ ఉన్నాడు కదా, అనీషా కూడా కనిపించింది. అంటే ఏదో దయ్యం అనీషా వెనక తెగంట పడుతుంది కదా, అమ్మ 2 నిమిషాలు టైం అమ్మా, 2 నిమిషాలు నీకు చెప్పేయాల్సింది చెప్పి వెళ్ళిపోతానమ్మా, ఇంటర్మీడియట్ కొరవడలాగా పాపనకాల తెగ దిగుతుంది. ఈ అమ్మాయి పట్టించుకోకుండా చేవతలపని తిరుగుతా ఉంది. వీళ్ళిద్దరికి సడన్ గా టీచర్ లోపల పోయిలా అతని అదుపు గట్టిగా వినిపిస్తుంది. అలా వెళ్ళి అతను చూస్తే అతను ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. అనీషా పాప ఏమో చూసి అయ్యో అమ్మమ్మమ్మమ్మో టీచర్కి ఏదో అయిపోయింది, ఏదో చేశారని చెప్పి కాల్ చేస్తుంది. ఈడేమో అడుగుతా ఉంటాడు, ఏమైంది సార్, రంగు నీళ్ళు మీద పోసుకుని బొంత కప్పాలు ఎడుగు నుంచున్నది, అసలు ఏమైంది చెప్పండి. అనీషా ఏమో అడ్డెడ్డెడ్డి ఏమైంది పోయిందని చెప్పి అడుగుతాంటే ఇటేమో చేవతలపా నువ్వు అసలే షాక్ లో ఉన్నాడు, నీ అదుపులు సచ్చినా చేస్తాడు, నేను అందరిని తీసుకొస్తా అని చెప్పి ముందైతే బెడ్ మీద పడేసి స్టూడెంట్స్ అందరిని పిలుపుతూ ఉంటాడు. స్టూడెంట్స్ అంతా ఇక్కడే ఉంటారు. అప్పుడే అనీషా ఇదంతా ఖచ్చితంగా ఆ కల్స్ వల్లే అయింది, ఆ డీమన్ నాకు కనిపించింది దాని వల్లే అయింది, నేను మీకు 100 సార్లు చెప్పాను, అసలు మీరు ఎవ్వరూ పట్టించుకోలేదు డీమన్ అని అంటే
విన్న అనీషా ఫ్రెండ్, నువ్వు నాకు తప్ప ఎవ్వరికి చెప్పలేదు, నాకు కూడా ఒక్కసారి చెప్పావు, ఇంకోసారి అడిగినా చెప్పలేదు, ఇప్పుడేంది అందరికి చెప్పి అన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు అంటది. అప్పుడే అక్కడికి మిగతా టీచర్స్ అంతా వస్తూ వెళ్ళని క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి తరిమేస్తారు. వీళ్ళతని బాగా చెక్ చేసి ప్రిన్సిపల్ మిగతా ఇద్దరు టీచర్స్ ఉన్నారులేండి, వాళ్ళు మొత్తం చేయి దాటిపోతుంది. వెంటనే స్కూల్ ఫౌండర్, అతనికి కూడా చేతబడి విద్యలు బాగా వచ్చంట. పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండే వాళ్ళందరికీ చేతబడి విద్యలు ఇందులో బాగా వచ్చు. ఇండోనేషియా వాళ్ళకి చేతబడి విద్య రాకుండా పెద్ద పొజిషన్ లోకి వెళ్ళలేదు. సో ఆ ఫౌండర్ ఆ తాతను పిలిపిస్తారు. అతను వచ్చి వెంటనే అటు ఇటు చూసి, ఏం చూపిస్తున్నారు, ఇద్దరు చచ్చిపోయారన్నారు, శవాలు చూపిస్తున్నారు, శవాలు ఏమంటే ఇట్లా శవాలు మాయమైపోయాయండి అని అంటది. ఏదైనా కొల్లు మండిపోద్ది, శవాలు మాయం అవడం ఏంది, చచ్చిపోయిన తర్వాత వాళ్ళని రూమ్ లో పెట్టి ఎగ్జిబిషన్ ఏమైనా పెడదాం అనుకుంటున్నారు అందరూ చూపిస్తూ, వాళ్ళని కప్పెట్టేసి ఆ దినం ఏదో చేసేస్తే అయిపోయేది కదా, కప్పెట్టకుండా రూమ్ లో ఎందుకు పడేసారంటే అంటే పోలీసులు వాళ్ళ గోళ బాగా ఎక్కువగా అయింది, ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నారు, అందుకే ఎక్కడ పెట్టామని అంటది. ఇదేమో ఇంకా మీ స్టూడెంట్స్ అందరిని పిలిపించండి, మనం ప్రార్థనలు చేద్దాం, అంతా మంచిగా జరిగిద్ది, నేను వచ్చేసాను ఇంకా మీకు భయమే లేదు అని పిలిపించి చనిపోయిన వాళ్ళందరి కోసం ప్రార్థనలు చేస్తా ఉంటది. అలా చేస్తూ ఉంటే చేస్తున్న వాళ్ళలో ఒక అతనికి ఆ చనిపోయారు కదా వాళ్ళలో ఒక శవం కనిపిస్తుంది. షాక్ అయిపోయి అలా భయపడిపోతూ ఉంటాడు. భయపడ మాకు ఏం కాలేదు అని చెప్పి అటు చూసి ఇటు దిగేలోపు ఇంకో పెద్ద షాకు, ఆ తాత ఉన్నాడు స్కూల్ ఫౌండర్, అంతా నేను చూసుకుంటాను వచ్చాడు, ఆయన కూడా మాయమైపోయాడు. వీళ్ళకి ఏం అర్థం కాదు, ఇదేంది అన్ని చూసుకుంటా అని చెప్పి ఇతను మాయమైపోయాడు ఏందని చెప్పి. మాయమైపోతే పోయాడు. తర్వాత సంగతి ముందు స్కూల్లో ఉన్న మొత్తం పిల్లలందరినీ పిలిపించండి, మొత్తం స్కూల్ హాల్లోనే అందరినీ పడుకోబెడదాం, ఇంకా ఏమన్నా మాయమైతే మళ్ళీ ఇప్పుడు ఎన్ని తట్టుకోలేము మనం, ఏం జరుగుతుందో తెలియట్లే అని చెప్పి స్కూల్లో స్టూడెంట్స్ అందరినీ హాల్లో పడుకోబెడతారు. అనౌన్స్మెంట్ ఇచ్చి అంతా పడుకున్న తర్వాత జొలపాలోడు వాడు ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ప్రిన్సిపాల్ రూమ్ లోపల పోయి చూస్తా ఉంటారు. అందులో న్యూస్ పేపర్ క్లిప్పులు ఉంటాయి. ఆ క్లిప్పులు చూస్తే మొత్తం గోల గోల ఉంటది. వాళ్ళ దేశం మొత్తం, దాంతో పాటు అన్ని సిటీస్ అన్ని విలేజెస్ లో జనాలు దారుణంగా చచ్చిపోతున్నారు. ఎవరిని పెడితే వాళ్ళని తెగ చంపేస్తా ఉన్నారు. ప్రొటెస్ట్ కోసం చచ్చిపోవాలి కంటే ఈ చేతబడిలో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు అని చెప్పి చదివాకి కోపం వచ్చేసింది. అసలు మనకి ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, ఓకే స్టూడెంట్స్ భయం ఎక్కువ అయిపోయింది అని చెప్పి చెప్పడం లేదులేండి. ఒక టీచర్ చెక్ చేస్తూ ఉంటాడు ఎవడు తిరగట్లేదు కదా అని చెప్పి. నెక్స్ట్ రోజు పొద్దున్న అనీషా లెగిసి చూస్తే హాల్లో ఎవ్వరు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒక్కదే ఎడు తిరిగి ఎంత కూర్చోంది. ఏంది మేడ తిరిగి అట కూర్చోన్నా, ఇటు తిరిగి ఇటు చూడు, ఆ నాన్నగా ఇటు తిరిగి దుమ్మని చూసిద్ది, దెయ్యం అయిపోయింది, దూరం గెలుపు నవ్వుతా ఉంటది. బట్ ఇదంతా కళ్ళలోంచి లెగ్గానే వాళ్ళ ఫ్రెండ్ ఏమైంది, ఎందుకలా భయపడిపోయి అరుస్తున్నావు చెప్పు అంటే, ఈ అమ్మాయి కళ్ళలోకి వచ్చి భయపెట్టిందే కాకుండా ఇప్పుడు ఏంది లెగ్గానే వావ్ యాక్షన్ చేస్తున్నావు, పక్కకి వెళ్ళని చెప్పి బయటకు వచ్చేస్తుంది. అలా అనీషా బయటకు వచ్చాక ఈసారి దెయ్యం పొద్దున్నే వచ్చింది. ఎప్పుడు తెల్లారులు లేకపోతే నైట్లు ఇలాగే వచ్చి కనిపించేది కదా, ఇప్పుడు మాత్రం పొద్దున్నే వచ్చి మే అనీషా ప్రిన్సిపాల్ గదిలో పో, ప్రిన్సిపాల్ కొంప ఉందిగా కొంపలో పో అంటుంది. ఈ అమ్మాయి అలాంటి దిక్కుల్లో చూసి ఎవడో నాకు ఏదో చెప్పడం ట్రై చేస్తాను, నేను పాన్ ఇక్కడే ఉంటాను, ఎవరు చెప్పినా నేను విన్ను అని అంటది. దెయ్యం మళ్ళీ చెవి దగ్గర వచ్చి పోవానికి దండం పెడతాను, 1 వీక్ నుంచి పిచ్చి కుక్కల్ని అంట దిగుతా ఉన్నాను, ఒక్క మాటగా చెప్పింది ఆడ పొమ్మని చెప్పి ఎల్లు ఒకసారి వెళ్ళు అంటే ఇప్పుడు పోయిద్ది. ప్రిన్సిపాల్ ఇంటి దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తా ఉంటది. అప్పుడే ఆ దెయ్యం మళ్ళీ వచ్చి, నీకు చెవులుగానే ఏమైనా పని చేయవా లేకపోతే బొగ ఏమైనా పని చేయదా, నీకు లోపలికి ఎల్లుమే అని చెప్పి ఎన్నిసార్లు అడగ తింటా ఉన్నాను, నేనేదో దూరం నుంచి వినపడినట్టు ఏమో నీకు చెప్పాను, డైరెక్ట్ చెవులోనే చెప్తుంది. పోమే అంటే అసలు చూడదు, బయట నుంచి అప్పటికి తొంగి చూస్తుంటది అంతే. అప్పుడే వీళ్ళిద్దరిని చూస్తే ఇందాక ఒక ఫ్రెండ్ తెగేడ్చాడు, వాళ్ళ చచ్చిపోయిన ఫ్రెండ్స్ బతికొచ్చి మీద తన్నేవాడిని. ఆ టీచర్ ఇక్కడ పడుంటే వీళ్ళు వచ్చి ఏంది ఇట్టున్నాడు, ఈ నిజంగానే శాపానికి గురైనట్టున్నాడు అని అంటే ఇంకో ఫ్రెండ్ ఇటు బొందా, వీడికి అసలే అన్ని గెలుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఏదో నైట్ టైం చూసి దడుచుకొని జ్వరంలోకి పోయినట్టున్నాడు అని చెప్పి అంటాడు. అప్పుడు ఫ్రెండ్ గాడు నాకేదో చాలా భయంగా అనిపిస్తుంది, మా మమ్మీ ఒక్కదాయే ఉంది కదా, ఊళ్ళో మా ఫ్యామిలీ ఎలా ఉన్నారో నేను వాళ్ళని కలుస్తా అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఆడు వెళ్ళిపోగానే అప్పుడు ఇప్పుడు టపక్కన లేచి నాకు అన్నిటికీ ఆవేశం ఎక్కువ కదా, దాని అదే నీకు ఆవేశం అంటే ఎలా ఉంటుందో చూపిస్తుందా అని జుమ్మని లెగ్గని భయపడిపోయి బయటకు వస్తాడు. అప్పుడు అనీష పాపని చూస్తే నాన్నకని వెళ్తూ ఉంటది. అప్పుడు ఆ పక్కన అమ్మాయికి పొడుం ప్యాకెట్ వల్ల చేతబడి చేస్తుంటది, పొడుం ప్యాకెట్, ఆ పొడుం ఒకటి కనిపిస్తుంది. సడన్ గా దూరంగా టీచర్ వల్ల నోటీస్ బోర్డు మీద అంటిస్తా ఉంటాడు. ఆ టీచర్ కొండల మీద ఏదో చేస్తా కనిపించాడు. ఆ ప్యాకెట్ లాంటివి పట్టుకుని ఆడాడు దిగుతా ఉంటాడు. అప్పుడే ఒక ఫ్రెండ్ వస్తుంది, ఏం చేస్తున్నావు మ్యా అంటే పొడుం ప్యాకెట్ చూపించింది. ఈ అమ్మాయి ఆ ప్యాకెట్ తీసుకుంటుందా, కాఫీ చేసుకుందాం పదా అంటే అభా కాఫీ టీ కాదు చేతబడి పొడుం ప్యాకెట్ అని చెప్పి డస్ట్బిన్ లో వేసేస్తుంది. కాసేపు ఒక్కసారిగా ఆ ఫ్రెండ్ అనీషా ఫ్రెండ్ ఈ అమ్మాయి ఉంది, అమ్మాయికి కళ్ళు ఏదోలాగా అయిపోతాయి, కళ్ళకి వచ్చేసినట్టు తెగ ఇబ్బంది పడుతుంది, కళ్ళు మంటలు అంటుంది. కళ్ళు మంటే నాకు చూపి అంటది, ఏందో చూపించేది కళ్ళు మంటతో నేను బాధపడుతుంటే నీ ఎక్సైట్మెంట్ ఏంటంటే కళ్ళలోంచి రక్తం కూడా వచ్చేస్తుంది, మంటలు వస్తుంటే ఏడుస్తూ ఉంటది, కూర్చొని గోల్ చేస్తుంటది. దీనికంటే అనీష ఎక్కువ ఏడుతుంటది, ఇంకా ఎక్కువ గోల చేస్తుంటది. ఈ అమ్మాయి నీ గోల ఎక్కువ అయిపోయింది కదా, నాకంటే ఈడ కూర్చొని ఏడ్చే బదులు పొయ్యవని వెళ్ళిపో నా కోసం తీసుకుని రావచ్చు కదా అంటే ఈ అమ్మాయి ఏమో అనీష లేదు నాకు ఏడిపోతుంది, ఈ టైంలో నేను ఎవరితో మాట్లాడటం కష్టం అంటుంది. కళ్ళు మంటలేమో ఎక్కువ అయిపోతాయి అమ్మాయికి, ఎవరినన్నా పిలువంటే లేదు నేనే బాగు చేస్తా అంటది. బాగు చేస్తా అని చెప్పి అటు తిప్పి ఇడిది బావిలో దోసేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి చేతులు పట్టుకుని వదలొద్దు మే నన్ను, బాగు చేస్తా అని చెప్పి నూతులో దోసేసావు, నన్ను వదలొద్దు అంటే కాసేపటికి వదిలేస్తుంది, అమ్మాయి బావిలో పడి చచ్చిపోద్ది.
ఈ విషయాలన్నీ తెలియగానే టీచర్ వచ్చేసి ప్రిన్సిపాల్ నేను అసలు చెప్పినట్టు ఒక్కటని చేస్తావు నువ్వు పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అని అన్నాను. ఒక్క మాట విన్నావా? ఇప్పుడు ఎంతమంది వరుసగా చచ్చిపోయారు చూడు, ఎంతమంది బావిలో పడిపోయి చచ్చిపోయేలా ఉన్నది. ఎన్ని చెప్తున్నా ప్రిన్సిపాల్ లేదు అసలు ఈ ఒక్క మన స్కూల్ ఒకటే కొంచెం సేఫ్టీగా ఉంది పిల్లలకి. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎవరెవరో వచ్చి ఎట్టబడతాడు చంపేస్తున్నారు. అందుకే నేను పంపినంటే మళ్ళీ వాళ్ళ టీచర్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ ఆపేస్తుంది. నైట్ అయ్యాక ఇప్పుడు అందరు కలిసి ప్రేయర్ చేస్తా ఉంటారు ఆ అమ్మాయి కోసం. అందరు కలిసి ఇప్పుడు ప్రార్థనలు చేస్తా ఉంటే ఇప్పుడు చూసుకోండి ఒక్కసారిగా ఒకరిద్దరు కాదు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు స్టూడెంట్స్ తెగ ప్రాసెస్ అయిపోతారు. దెయ్యం ఎక్కడ కూర్చొని వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తుందో తెలియదు కానీ ఇంత మందిని ఒకేసారి ప్రాసెస్ చేసేసి కూర్చో ఉంటది. టీచర్లందరూ స్టూడెంట్స్ అందరూ వన్ బై వన్ ఒక్కొక్కరిగా ట్రీట్మెంట్ చేసుకుంటూ వరుస పెట్టి వస్తా ఉంటారు చేతబండి ఎలాగైనా ఆపేయడానికి. కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చే ఉంటదిలేండి. ఆ మాత్రం తెలియదైంది. ఆ మాత్రం ఇండోనేషియాలో ఉన్నప్పుడు పిల్లలకి అక్కడంతా గోల జరుగుతూ ఉంటది. ఈ గ్యాప్ లో ఈడు స్కూల్లో నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోతాం డిసైడ్ అయిపోతాడు. అంటే ఊళ్ళో సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి న్యూస్ లో తెగ చదివాడు కదా. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మమ్మీ డాడీ ఎలా ఉన్నారో చాలా భయపడిపోయి ఉంటాడు. వెళ్లే ముందు కొన్ని సామాన్లు తీసుకుందామని చెప్పి ఈడు అనిష ఇద్దరు ఆఫీస్ రూమ్ లోపలికి ఆడకి వెళ్ళి సామాన్లు తీసుకుంటా ఉంటే ఆ పక్కనే ఈడు కనిపిస్తాడు. వీళ్ళేమిడు ఏదేం చేస్తున్నావు నువ్వు దయ్యం అయిపోయావు కదా ఎక్కడైనా తిరుగుతున్నావు అంటే అవునండి మా ఫ్రెండ్స్ దెబ్బకి నేను కూడా దయ్యం అయిపోయాను కాకపోతే నాకు ఆకలి వేస్తుందండి మెస్లో దొండకాయ కూర ఉండదని చెప్పి నేను తినడానికి వచ్చాను అంటాడు. వీళ్ళు ఏదో ఒకటి తినో సైలెంట్ కూడా తిను మమ్మల్ని డిస్టర్బ్ చేయమాక అని వాడిని అక్కడే వదిలేసి అలా బయటకు వచ్చేస్తారు అక్కడి నుంచి. అనీష ఏమో ఎల్లమాక అసలు సిటీలో సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవంట కదా ఎవరైనా చచ్చిపోతున్నారు చంపేస్తున్నారు గోళ ఆపస్ ఎక్కువ ఉందంటే ఈడేమో జరిగే అదంతా కాదు మా పేరెంట్స్ చూడాలని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉంటే దారిలోనే వీడికి పెచ్చగా కుప్పలుగా శవాలు తెగ్గనిపిస్తా ఉన్నాయి. ఎవడెవడో వ్యాన్లు వేసుకుని జనాలు ముసుగులు వేసుకుని ఈ చంపకుండా తిరుగుతున్నారు. కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేసే వాళ్ళ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళ వీళ్ళ వాళ్ళ అది అనుకుంటూ ఉంటే అసలు ఎవ్వరు కాదు వీళ్ళంతా చేతబడి బ్యాచ్ వాళ్ళే. ప్రొటెస్ట్ వాళ్ళు ఎప్పుడో మర్చిపోయి అంతా ఇళ్ళకి పడుకుపోయినట్టున్నారు. వీళ్ళు మాత్రం తగ్గేలా లేదు అసలు. పతోడు బయటకు రావడం చేతబడి చేసేవాళ్ళు నైట్కి ఒక్కదన్నా ఎవరొకరు తగలపోతారా మంచిగా మనం బలిచ్చేసి చేతబడి ప్రాసెస్ చేసుకుందామా అని చెప్పి తెగ తిరుగుతున్నారు. ఆడైతే ఇప్పుడు పోతా ఉన్నాడు కదా ఇంటి కోసం అని చెప్పి పోతూ ఉంటే ఎవడో ఇంటి చూసేసి ఉంటాడు. ఇంకా చూసాడని చెప్పి డైరెక్ట్ పరిగెత్తుకుని వెళ్ళి శవాల దెబ్బలో పడిపోతాడు. అంటే ఆ దెబ్బలో ఒక శవంలా పడి ఉంటాడు. ఆల్రెడీ వీళ్ళ ఇంట్లో పాపం వీళ్ళ డాడీని ఎవడో చేతబడోడు వచ్చి చంపేసి వెళ్ళిపోయాడంట. అది చూసి వాళ్ళ మమ్మీ తెగ బాధపడిద్ది. అనీషాని చూస్తే ఈ గోల మధ్యలో అమ్మాయి అలా ప్రశాంత్ కూర్చొని తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకునేది. ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందంటే వాళ్ళ డాడీ ఎప్పుడు చూసినా వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి మందుదారాలు తిట్టడాలు కొట్టడాలు అదేం చేయడు. అంటే ఇప్పుడు నీకు ప్రెగ్నెంట్ కదా ఎలాగో మనకు ఒక బేబీ పడుతుంది ఆల్రెడీ మనకు ఒక పాప కూడా ఉంది. ఆ పాపను మనం చాలా బాగా పెంచుకుందాం స్కూల్ పంపిద్దాం చదువు చెప్పిద్దాం జాగ్రత్తగా చూసుకుందాం. కానీ ఇంకో బేబీ పడుతుంది కదా ఆ బేబీని మాత్రం మనం సాక్రిఫైస్ చేయాలి చేతబడి కోసం యూజ్ చేయాలి. ఈసారి నాకు చాలా అర్జెంట్ గా అవసరాలు ఉన్నాయి చేతబడిలో అని గోల చేసి డైలీ అడుగుతా ఉన్నాడు. ఇలా మమ్మీకేమో అది ఇష్టం లేదు. దాంతో ఇప్పుడు పేక్ కోసం చచ్చిపోయింది పాపం. ఏందో ఇండోనేషియాలో కష్టాలు నాకు ఏం అర్థమే సావు. ఇంకో పక్క వీడిని చూస్తే శవాలని ఎత్తపోయి హాస్పిటల్లో పడేసి ఉంటారు. అంటే అన్ని చాలా మంది చంపేసారు పడేస్తున్నారు చేతబడులు వీళ్ళన్ని తీసుకెళ్లిపోతున్నారు. సో వీడిని కూడా శవం అని చెప్పి తీసుకుపోయి ఒక ప్యాకెట్ లో పడేసి ఉంటాడు. ఆ ప్యాకెట్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు అనీష ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి టీచర్ దగ్గరికి వెళ్ళింది. టీచర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుతుంటది. టీచర్ మొన్న నైట్ అమ్మాయిలందరూ అబ్బాయిలు చాలా మంది అలా పొజెస్ అయిపోయారు కదా ఆ టైంలో నువ్వేం చేస్తావు ఎక్కడున్నావు చెప్పని అడుగుతుంది. ఇతనేమో ఏమైంది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను మన స్కూల్ ఫౌండర్ ముసోడు వల్ల ఆయన తప్పిపోయాడు కదా తప్పిపోయినా ఒక రకం అతను మన కళ్ళ ముందే మాయమైపోయాడు. దాని గురించి డిస్కషన్ ఏమైంది ఎందుకు అడుగుతున్నావు అంటే మనీష ఏమో నాటకాలు ఆడకలే ఆ రోజు మా ఫ్రెండ్ బావిలో పడి చచ్చిపోయినప్పుడు ఓకే నేను మా ఫ్రెండ్ బావిలోకి దోసి చంపేసినప్పుడు అది గిల్లగిల్ల కొట్టుకుంది కళ్ళల్లో మంట అది అని చెప్పి చూస్తే ఎగ్జాక్ట్ గా నువ్వు అదే రోజు ఆ కొండ మీద ఏదో పొడుం ప్యాకెట్ దాచి పెడతా ఉన్నావు ఆ చేతబడి పొడుం ప్యాకెట్ అయి ఉంటది అసలు దాని వల్ల ఇదంతా జరిగింది నువ్వు చెప్పు నిజం చెప్పంటే టీచర్ కోపం వచ్చింది. ఏంటి లేనిపోనివన్నీ నా మీద వేస్తున్నావేంటి నాకు జడదా కిల్లి వేసుకోవడం అలవాటు స్కూల్ వేసుకుంటే ఆ ప్రిన్సిపాల్ గోల్ చేస్తున్నాడు స్టూడెంట్స్ నేర్పించే విషయాలు ఇవేనా నువ్వు అంటే తెగ తిడతా ఉన్నాడు. అందుకే నేను కిల్లి వేసుకుందామని చెప్పి అప్పుడప్పుడు కొండ మీదకి వెళ్ళి కిల్లి వేసుకుని మిగతా దాచి పెట్టుకుని వచ్చేస్తా ఉంటాను. అంతకుమించి నేనేం చేయలేదు కావాలంటే వెళ్ళి చూసుకోవడం కిల్లి ప్యాకెట్లు కూడా ఉంటాయని చెప్పి అంటాడు. నేను ఆ కిల్లి వేసుకునే టైంలో మీ ఇద్దరు నేను చూశాను కూడా మీ ఇద్దరు అక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకున్నాను. అడుగు విడి నువ్వు అమ్మాయిని తోచావు ఏమన్నా కేసులు నా మీద ఎత్తే నేను నీ మీద ఎత్తాను సైడ్కి వెళ్ళిపోయి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంటికి వెళ్ళిపోయి ఉంటే పాపం ఇలా మమ్మీ తెగ ఏడుస్తా ఉంటుంది. వీళ్ళు డాడీ చనిపోయారని చెప్తే వీడు కూడా బాధపడతాడు. సో డాడీ చనిపోయి కదా పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేద్దాం మమ్మీ అంటే వీడు వద్దొద్దు బయట మనుషులు చంపి ఎదలు తిరుగుతున్నారు చేతబడుల కోసం కొంతమంది శవాలు కూడా ఎత్తపోయేలా ఉన్నారు ఇవన్నీ వద్దు ఇప్పుడు అంటే వీడు ఎక్కడికే వద్దులే మన ఇంటి దగ్గర మనమే పూడ్చిపెట్టుకుందామంటే ఇలా మమ్మీ కూడా ఓకే చెప్పిద్ది. వీళ్ళు వెళ్ళి ఇంకా వాళ్ళ డాడీ శవాన్ని అక్కడే ప్యాకెట్లో పూడ్చిపెట్టేస్తారు. ఇలా మమ్మీ ఇంకా స్కూల్కి వెళ్ళిపోమంటే ఈ టైంలో కూడా స్కూల్లో చదువు అంటావేంది మమ్మీ ఇక్కడ ఏం సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు వాడుంటే సేఫ్టీగా ఉంటావు పంపిస్తా మూసుకొని బాగా నుంచి ఓకే అని చెప్పి వచ్చేస్తాడు. లేకపోతే వాళ్ళ మమ్మీ తంతా అంది. అనీష ఇప్పుడు వంటగదిలో ఉన్నప్పుడు అందులో ఒక ఏదో మూత గిన్నె దిగానే దాని లోపల కట్ చేసిన ఒక మనిషి తల ఉంది. ఇడిదో చూస్తే పని మనిషి ఉంది. ఆవిడ ఇట్లా చూస్తా ఉంటది. అనీష అలా చూసి అమ్మా నీ కళ్ళు తెల్లగా ఉన్నాయి మ్యా పొద్దున్న చూసినప్పుడు నార్మల్ గా ఉండాలి ఇప్పుడే తెల్లగా అయిపోయి అమ్మా అని చూస్తా ఉంటది. పని మనిషి అలాగే చూస్తూ ఉంటది. అంటే ఒరిజినల్ గా దయ్యం పట్టింది లేండి అలా చూస్తూనే ఉంటది. ఎంతసేపు చూస్తావని పక్క తప్పుకో అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఈ విషయం ఎలాగైనా ప్రిన్సిపల్ కో టీచర్ కో చెప్దాం అనుకుంటది. పని మనిషి దయ్యం పెట్టినట్టుందని ఎదుగుతా ఉంటే ప్రిన్సిపల్ ఎక్కడ లేడు. అట్లీస్ట్ టీచర్స్ కనిపిస్తే ఆ టీచర్ కి చెప్దామని చెప్పి
పోయి చూసిద్ది టీచర్ అలా కూర్చో ఉంటుంది. ఏంది మేడం బెడ్ మీద కూర్చొని ఏం చేస్తున్నాను దగ్గరికి పోతే టీచర్ కూడా సేమ్ అవే తెల్ల కళ్ళు వేసుకుని చూస్తుంది. మనీషా ఏమో బోడీ ఏమైంది అసలు మీ కళ్ళకి? ఐ థింక్ సిటీలో ఏదో వైరస్ పాగినట్టుంది, అందరు కళ్ళకి వస్తున్నట్టుంది, ఇన్ఫెక్షన్ నాకు కూడా అనుకుంటూ దోగకుండా అంటే ఆ టీచర్ కోపం వచ్చి నేను కొరికి తింటే దరిద్రం వదిలిపోద్ది. మేము అందరం దయ్యాలు అయిన ఎంట పడుతుంటే ఆ మాత్రం అర్థం కావట్లేదు, ఏసేస్తాను నేను అంటే దయ్యం అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళిద్ది. తలుపేమో ఓపెన్ అవ్వట్లా. టీచర్ అలా వచ్చి మీద చెయ్యేసిద్ది. దయ్యం అయినంత మాత్రం మీద చేతులు ఇస్తే ఒప్పుకొని చెప్తానా అని వార్నింగ్ ఇస్తుంటే దయ్యం నేను చంపేస్తాను మీదకి వస్తుంది. అప్పుడే వెంటనే ఇంకా దయ్యాన్ని ఆపడానికి మనీషా దయ్యానికి సంబంధించిన మంత్రాలు చదవడం మొదలు పెట్టిద్ది. అదే మంత్రాలు ఏమంటారా చిన్నప్పుడు వినే ఉంటారు కదా, చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం, ముందు నుంచి వస్తే మూతి మీద అంతా, వెనక నుంచి వస్తే నడ్డే కొడతా, అలాంటి ఒకటి ఉండాలి కదా. యూట్యూబ్ లో ఉంటుంది సాంగ్ మొత్తం, కావాలని చూసుకోండి. దయ్యాలు తెగ భయం అంట. ఈ మాత్రం మీకు గుర్తుండవుగా, ఎప్పుడు రింగా రోజెస్ పాకెట్ పుల్లయ్య పోజెస్ అని చెప్పి అడగట్టంగా గుర్తు పెట్టుకుంటారు. ఈ అమ్మాయి అయితే చెట్టు మీద దయ్యం పాట పాడగానే దయ్యానికి భయం వేసింది, దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. దీని తర్వాత అనీషా ఒక్కదే కూర్చో ఉంటే మళ్ళీ అలా దయ్యం వల్ల మాటికి వస్తా ఉంటుంది. పొద్దు నుంచి అదే స్టార్టింగ్ నుంచి వస్తుంది కదా ఆవిడ వచ్చి, అనీషా నువ్వు ఆలోచించు, అసలు నాకు సిగ్గు సేదం లాంటివి ఏమైనా ఒక మూలైనా ఉన్నాయనుకుంటున్నావా? సినిమా స్టార్టింగ్ నుంచి వస్తున్నాను నీ దగ్గరికి, సిగ్గు విడిచి వచ్చా. లిటరల్లీ పొద్దున అడుగు తినే వాళ్ళకి వచ్చి నీ తలుపు బయట అటా నుంచో ఉంటాను, ఏదన్నా వస్తా ఒక మాట మాట్లాడతావేమో చెప్పి. నేను చెప్పాల్సింది డైరెక్ట్ చెవులో చెప్తున్నా, పిచ్చి కుక్కలు ఎండ దిగుతున్నా. ఎన్నిసార్లు చెప్పేది, అక్కడ త్యాయి కాటేజ్ ఉంది, అదే ఆ ఫౌండర్ ముసోడోళ్ళ ఆడి కాటేజ్ ఉంటది, అడిగి పో. అట్టా పోయాము, బయట నుంచి చుట్టుపక్కల ఇన్వెస్టిగేషన్ చేసేసి అలా వచ్చేస్తున్నావు అని చెప్తుంటే, అవును కదా నువ్వు చెప్పే వాక్ కదా అని వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ ముసలోడు ఫౌండర్ వల్ల అతను కాటేజ్ ఓపెన్ చేయమని అంటుంది. టీచర్ ఏమో ముసలాయన లేనప్పుడు అది కూడా మాయమైపోయినప్పుడు అలా చెయ్యొచ్చు, అసలు ముసలాయనకి వాల్యూ మనం అదేనా ఇచ్చేది అని అంటాడు. ప్రిన్సిపాల్ కూడా వద్దంటాడు. అప్పుడు ఇక్కడికి వచ్చి కాటేజ్ ఓపెన్ చేస్తావు లేదా మేము పిల్లలందరం కలిసి మీ మూతి పాల్గొట్టమంటారా? ఇప్పుడు అతను మాయమైపోయాడు, మా కోసం కాదు, అతను మాయమైపోయాడు కదా. అతను కాటేజ్ లోపలికి వెళ్ళి ఏమైనా ఎతికితే కదా, సామాన్లు అవి చూస్తే కదా అతను మాయమైపోయాడు, ఏం జరిగింది తెలిసేది. అయ్యేం లేకుండా మీరు అది ఓపెన్ చేయని అంటారండి. అలా ఓపెన్ చేసి చూస్తే లోపల చేతపడి సామాన్లు అవి తెగుంటాయి. అనీషా అప్పుడే పోయి, టీచర్ నువ్వు పొడుము ప్యాకెట్ పట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది ఇదంతా చేస్తుంది నువ్వే, ఎందుకు చేస్తున్నావు అంటే, అప్పుడే వీడు నాకేం సంబంధం లేదు మ్యా, ఎందుకు మీకు అర్థం కావట్లేదు, పొడుము ప్యాకెట్ కాదు అది కిల్లీ ప్యాకెట్, 2 స్వీట్ కిల్లీలు 4 జడదా కిల్లీలు ఉన్నాయిదా అని ఎంత చెప్పినా వినకుండా అతను అలా తీసుకెళ్లి కట్టేసి పెడతాడు. ఇప్పుడు మొత్తం పవర్ అంతా ఈడి చేతిలో ఉంది, అంటే మొత్తం స్టూడెంట్స్ పవర్ మొత్తం చేజెక్కించుకున్నారు ఆ స్కూల్ మీద. ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ యొక్క గదులన్నీ చెక్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మనం కాలేజీ స్టూడెంట్స్ అది అని చెప్పి మనం చదువుకుందామని చెప్పి ఎంతో ఆశగా వస్తే మనకు చదువు చెప్పకుండా వీళ్ళు చేస్తున్న పనులు ఇయ్యా అని చెప్పి అంతా విడిపోయి ఒక్కదేవి పోతా ఉంటారు, అలా వెతుకుతా ఉంటారు. అప్పుడే కొంతమంది పిల్లలకేమో ఏవేవో దయ్యాలు వచ్చి బూచ్చని భయపట్టి వెళ్ళిపోతా ఉంటాయి, కొంతమంది ఏమో దడపట్టుకుని కింద పడిపోతుంటారు, కల్దీ పడిపోతుంటారు. వెంటనే తీసుకొచ్చి ఈ టీచర్ దగ్గర తెస్తారు. ఇటు సైడ్ ఏమో అనీషా ఇంకా వీడు ఇద్దరు కలిసి ఏదో ఒక ఇంటి దగ్గర పోతారు. ఆ ఇల్లు ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటదంట. సో వీడు రాయితే తలకాయ తాళం పగలబడతాడు. ఇటు లోపలికి వెళ్ళగానే తలుపు క్లోజ్ అయిపోయింది, ఈ అమ్మాయి బయట ఉండిపోద్ది. అప్పుడే దూరంగా ఈ అమ్మాయి కనిపించేదేమో అలా నుంచో ఉంటది. అనీషా దయ్యాన్ని అలాగే చూసి మళ్ళీ వీడి దగ్గర తలుపు కొడతా ఉంటది. దయ్యమేమో వసాయి నీకు అమ్మా తల్లి నేను ఈ కొంప దగ్గర ఎందుకు ఉంచో, నువ్వు వచ్చి తలుపు ఓపెన్ చేయమని చెప్పి ప్రతి దానికి నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేక చచ్చిపోతున్నా, నువ్వు అర్థమే చేసుకుని సావు, ఏం చెప్పినా సరే ముందు వచ్చి తలుపు ఓపెన్ చేయంటే అప్పుడే అలా వచ్చి తలుపు మాత్రం ఓపెన్ చేయదు, మళ్ళీ తొంగే చూస్తా ఉంటది. అయితే లోపల ఎవడో చేతబడి చేస్తానో అర్థమవుతుంది. దెయ్యమేమో తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మనకి దండం పెడతాను, ఈవిడ మాత్రం తొంగే చూస్తుంటది. అమ్మాయి భయం అమ్మాయిదిలేండి, ఎవరో చేతబడి చేస్తానో తెలిసిందిగా ఏదో ఒకటి, ఇంక అందరికి ఈ విషయం చెప్దామని చెప్పి వెళ్తుంటే ఆ లోపల చేస్తున్నాడు ఎవడో సపక్కన అమ్మాయిని లోపల లాగేస్తాడు. లోపలికి రాగానే తలుపు క్లోజ్ అయిపోయింది. అటు సైడ్ టీచర్ కట్లిప్పి కల్దీ పడిపోయేలా మీకు కూడా చేతబడి విద్య వచ్చు కదా, వీళ్ళని బాగు చేయండి అని చెప్పి అంటారు. వీళ్ళ దగ్గర ఏదో లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ దయ్యం వస్తుందేమో. ఇంకో పక్క మెయిన్ చేతబడి చేస్తుంది ఎవడా అని చూస్తే ప్రిన్సిపాల్ ఈ అమ్మాయిని ఇప్పుడు లోపల లాక్కుని పోయి అలా గోడకెడి పెట్టేసి ఏదో చేతబడి బొమ్మ అయితే తయారు చేశాడు, దానికి సూదులు సొవ్వలు అది గిచ్చుతా చిత్తహింసలు పెడతా ఉంటాడు పాపం. ఏదైతే క్లైమాక్స్ వచ్చేసింది కదా ఇంకా మ్యాటర్ చెప్తుంటాడు. అంటే అసలు ఇప్పుడు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అమ్మాయి పెద్దగా ఏం అడగదు, అడిగే స్టేజ్ లో లేదు. అది కాదు ప్రపంచంలో చాలా అద్భుతమైన శక్తి ఒకటి దాగుంది, ఒక నల్ల శక్తి చాలా పెద్దది ఉంది, దయ్యాల్లోనే పెద్ద దయ్యం, ఆ దయ్యాన్ని భూమి మీద రప్పించాడు, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఈ గోళ ఇప్పుడు ప్రొటెస్ట్లు ఇవన్నీ అవుతున్నాయి కదా, దీనివల్ల నాకు శవాలు చాలా దొరికాయి, కుట్టలు దొరుకుతున్నాయి, కొత్త శవాలు కూడా దొరుకుతున్నాయి. ఈ మనుషుల్ని శవాల్ని అన్ని సాక్రిఫైస్ అవి ఇచ్చి ఆ పెద్ద దయ్యాన్ని నేను రప్పించడానికి ప్లాన్ వేసాను, అందుకే ఇదంతా చేస్తాను, జనాలు కూడా బయట పెట్టి అయిన చేయిస్తున్నాను అని చెప్తే ఈ అమ్మాయి నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ, ముందు నువ్వు సూదులు కూర్చడం ఆపు, నార్మల్ గా చెప్పొచ్చు కదా ఈ మ్యాటర్, నాకు గుచ్చితే నీకేం వచ్చింది, నువ్వు నల్ల శక్తిని పిలుచుకో లేకపోతే మీ మమ్మీ డాడీని పిలుచుకో ఏదో ఒకటి చేసుకో, నాకెందుకు అలా అమ్మాయి చెప్తూ ఉంటే అప్పుడు సడన్ గా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి
దొరికిందో ఛాన్స్, ఎంతమందికి వచ్చింది ఈ ఛాన్స్ అని చెప్పి ప్రిన్సిపాల్ నువ్వు అయిపోయి నేను చంపేస్తా అని తెగ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతని శక్తులు ఎక్కువగా ఉంటాయి కదా, బట్ స్టిల్ అప్పటికి ఊపు తెచ్చుకొని గుద్దుతా ఉంటాడు ప్రిన్సిపాల్ మీద పడిపోయి. ఇంకో సైడ్ ఏమో వీడి చేతపడి ఎఫెక్ట్ వల్ల ఎన్నో శవాలు మేలుకొని అక్కడ టీచర్స్ మిగతా స్టూడెంట్స్ వాళ్ళందరూ మీద పడిపోయి చంపేయడానికి పోతా ఉంటాయి. ఈ టీచర్ ఎంతో కష్టపడి ఆపడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే అనీష ఆ పక్కనే కొండ ఉంది, కొండ పగలగొట్టు అంటే వీడు అలా కొండ పగలగొడతాడు. ఆ కొండ పగలగొట్టుకొని శవాలని చచ్చిపోతాయి. ఆ నల్ల చేతపడి ఎఫెక్ట్ అంతా తగ్గిపోయిందంట. కొండలోనే ఏదో ఉంది, అమ్మాయికి ఎట్ట తెలుసు నాకు తెలీదు. మేబీ ఆ దయ్యం చెప్పు ఉంటది. ఎలాగో ఈ అమ్మాయి తీసుకుని కుంటుకుంటా బయటకు వచ్చేస్తాడు. ప్రిన్సిపల్ లోపలే ఉంటాడు. అప్పుడు ఏమైందో ఎట్టయిందో ఎందుకైందో నాకు తెలీదు. పైనుంచి ఏదో అగ్నిగోళం అలా వచ్చి సపక్క నీడి మీద పడిపోద్ది. ప్రిన్సిపాల్ గారు ఉన్నాడే ఆ లోపల అది మీద పడగానే ఇంటికేం కాదు, డైరెక్ట్ గా ఉన్న ప్లేస్ లోపల పడిందంట. దానివల్ల వాడు మట్టలు లేకపోతాడంట. అసలు ఏంటో ఇది యాడ్ నుంచి వచ్చిందో సడన్ గా దీని ఏంటో అంటే దేవుడు సడన్ గా వీడి కష్టాన్ని అంటే మనుషుల కష్టాన్ని గుర్తించి పంపించాడని, ఇంకొంతమంది దయ్యానికి ఒళ్ళు మండి లాస్ట్ దాకా వచ్చి క్లైమాక్స్ లో కంపు చేసావు అని చెప్పి కోపంతో చంపేసిందని అలా ఏదో ఒకటి జరిగి ఉండిద్దని ఏదో అనుకుంటారు. దీని తర్వాత ఇప్పుడు క్లైమాక్స్ లో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోగానే అలా దయ్యం వచ్చింది. అది మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడుతూ చెప్పిద్ది, నేను ఎవరు అనుకుంటున్నావు మ్యాన్, నీ మమ్మీని చిన్నప్పుడు చచ్చిపోయిలా, వాళ్ళ మమ్మీని గుర్తుపట్టలేదు ఈ అమ్మాయి, నీకు హెల్ప్ చేద్దాం అని చెప్పి విషయం చేద్దాం అని ట్రై చేస్తాను, నువ్వు ఎప్పుడైనా ఎన్నావింది, అందుకే నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేశాను చెప్పి అంటది. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.